పేద కుటుంబం నుండి ఒక వ్యక్తి తన బాధని తనకు వచ్చిన భాషలోనే చెప్పుకుంటాడు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిపోయి నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అంటే రాంది ఎలా మాట్లాడతారు? అవునా కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు అయినా సరే, అమ్మా నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదా, తప్పు చేయకపోతే ఎందుకు ఈరోజు ఇక్కడ నిల్చుంటావు అని అడుగుతారు. అంతేగాని ఏమంటారు, ఇలా అయితే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, హిందీలో మాట్లాడండి, కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో మాట్లాడే హక్కు మనకు ఉంది. మనం బతుకుతుంది అసలు మన మాతృభాష తెలుగు. అలా ఏమంటారు ఇంగ్లీష్ లో రాసి పంపించడం అనేది కొంచెం నాకు ఈరోజు షాకింగ్ ఉంది. అది తిరిగే వచ్చింది. మా వాళ్ళు కూడా అదే అన్నారు, మేము సుప్రీంకోర్టు లెటర్ పెట్టాను అన్నారు. అంటే తెలుగులో పెట్టడం వల్ల అది రిటర్న్ వచ్చేసింది, వాళ్ళు ఇంగ్లీష్ లో పంపించమంటున్నారు. అంటే ప్రతిదానికి పార్లమెంట్ లో కూడా అంటున్నారు మాతృభాషను కాపాడండి, ఎవరి భాషను కాపాడుకోవాలి, ప్రతి అంత జడ్జిమెంట్లు కూడా మాతృభాషలో ఇవ్వండి అని మాత్రం మాట్లాడి చెప్తున్నారు పార్లమెంట్ లో కూడా. కాకపోతే అక్కడ వ్యవస్థలు పాటించట్లేదు కదా మెయిన్. ఇప్పుడు మాకు అదే కదా జరిగింది, సుప్రీంకోర్టుకి మా వాళ్ళు లెటర్ పెట్టారు, లెటర్ పెట్టిన తర్వాత మీరు తెలుగులో రాసి పంపించారు, మాకు ఇంగ్లీష్ లో పంపించండి అంటే నేను ఆ విషయం చాలా బాధపడ్డాను నేను. ఓకే, సో తర్వాత కూడా మీరు ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి నారా లోకేష్ గారిని పాదయాత్ర సమయంలో కలవడం జరిగింది కదా, ఆయన కూడా మీకు మేము ఉన్నాము, మేము కాపాడుతాము, మేము చూసుకుంటాము, నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుంది అని హామీలు ఇవ్వడం కూడా జరిగింది కదా. సో అప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఎలాంటి హామీలు అంటే అమ్మా, మేము ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పదవిలో ఉన్న చూపు ఎన్వైసీలు రాసుకుని ఎన్నో లెటర్లు రాసాం. కానీ అప్పుడు మాత్రం ఫోన్ వచ్చింది, సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి నేను అమ్మని తీసుకుని రాజమండ్రి సలీం గారు నేను అలా వస్తాను రా తమ్ముడి దగ్గర, మీరు ఇలా రండి అంటే రాజమండ్రి మా ముమ్మడి వరం నుంచి రాజమండ్రి వచ్చాం. వచ్చిన తర్వాత ముందు ప్రకటించా, ఎలా అంటే ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, మేము బ్రతకడానికి ఆర్థికంగా కూడా చాలా ఇదైపోయాము, దారి తొరగట్లేదు, స్పందించట్లేదు, కాబట్టి మేము రేపు నిరాహార దీక్ష చేస్తాం అమ్మ నేను, అప్పుడైనా న్యాయం జరుగుద్దేమో అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చానమ్మా. ఆ మరునాడు ఫోన్ వచ్చింది, ఇలాగ సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఇలాగ రాజమండ్రి తమ్ముని చూడకి వెళ్ళామండి అమ్మ నేను, మా లాయర్ గారు కూడా ఉన్నారు, అయితే రండి కూర్చొని మాట్లాడదామని అన్నారండి. అక్కడి నుంచి సరే అని చెప్పేసి లాయర్ గారు మీరు ఎవరున్నా, అప్పుడు ఏమన్నానంటే ఛార్జీలకు డబ్బులు లేవు సార్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఇక్కడ నుంచి మేము మళ్ళీ తాడేపల్లి రావాలంటే ఛార్జెస్ అవుతాయి కదా, మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బులు చూసుకుని అప్పుడు బయలుదేరి వస్తామంటే లేదు ఈవేళ రండి అని అన్నారు. అయితే లాయర్ గారు ఉన్నారని చెప్పాను నేను. అయితే లాయర్ గారు తీసుకురానంటే అప్పుడు లాయర్ గారు 10,000 ఇచ్చి కారు కట్టించి పాపం మాతో పాటు వెళ్ళి తాడేపల్లి సీఎం క్యాంపస్కి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక సీఎం గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు, తర్వాత కలుస్తాం. మీకు ముందు రమ్మని చెప్పిన పర్సన్ ఎవరు? తాడేపల్లి క్యాంపస్ ఆఫీస్ లో ఉంటారు కదా, వాళ్ళు పిలిచారు. ఓకే, వాళ్ళే పిలిచారు, మీరు వెళ్ళి వాళ్ళనే కలిసారు? అక్కడ కలిసాం, చెప్పిన రోజే వెళ్ళారు? వెళ్ళాం, ఆ రోజు చెప్పిన టైం వరకే వెళ్ళారా? నైట్ బయలుదేరేసాం, తెల్లవారితే పొద్దునే వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన టైం ప్రకారమే మీరు వెళ్ళారు. కానీ చెప్పిన ఆన్సర్ ఏంటి, మీరు వెళ్ళిన తర్వాత సీఎం గారు బిజీగా ఉన్నారు, షెడ్యూల్లో ఉన్నారు, నెక్స్ట్ టైం మేము ఎప్పుడన్నా కలిసే అవకాశం కల్పిస్తాము అన్నారు. అప్పుడు మీరేం చెప్పారు? మేము ఏం చేసాం, మరి రమ్మంటే సార్ ఇంత దూరం ఎలా వచ్చాము, ఇబ్బందులు పడ్డాం కదా అని అంటే లేదు తర్వాత కల్పిస్తాం అని అన్నారు. వెంటనే ఇంటి తిరిగి వచ్చేసామండి మేము. ఆనాడు నుంచి ఎప్పుడు కూడా మనల్ని మళ్ళీ ఆయన ఫోన్ చేయలేదు, మనం రమ్మని పిలవలే. ఈ టైంలో 4 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు, పలకరించిన వాళ్ళు లేక 4 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటో జనాల్లో ఇది తెలియదు అని ఎవరికి ఎదరికొచ్చి పలకరించే వాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు కానీ ఎవరో లేరు. 4 సంవత్సరాల తర్వాత కోర్టులో సాక్ష్యం జరిగింది. ఎయిర్పోర్టు సిబ్బంది అదే అక్కడ ఎఫ్ఐఆర్ రాసిన దినేష్ కుమార్ గారు అని ఆయన ఒక సాక్ష్యం జరిగిందండి, కోర్టు ఫస్ట్ సాక్ష్యం జరిగింది. అప్పుడు జడ్జి గారు అడిగితే అది సీను చేతిలో మీరు ఏం తీసుకున్నారు అసలు ఏంటంటే, సీను చేతిలో మేము ఒక వాటర్ బాటిల్, 10 రూపాయల నోటు, ఏటీఎం కార్డు, చిన్న పొలం అవి తీసుకున్నామని అని అంటే, అది కోడికత్తి సీను చేతిలోనే తీసుకున్నారా అంటే లేదండి సీను చేతిలో మేము తీసుకోలేదు. మరి జగన్ గారి చేతిలో తీసుకున్నారా అంటే జగన్ గారి చేతిలో కూడా మేము తీసుకోలేదు, ఆయన చేతిలో తీసుకోలేదు. ఇది 1 గంట ప్రాంతం జరిగింది. 2:30కి బయట నుంచి బచ్చ సత్యనారాయణ మేనల్డ్ మంచి సీన్ అని ఎవరు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఇస్తే ఆయన చేతిలోనే తీసుకున్నామని ఆయన దినేష్ కుమార్ గారు ఎయిర్పోర్ట్ ఆయన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. అప్పుడు కొంచెం బయట ఇది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత అప్పటి నుంచి మనల్ని పలకరించడానికి వచ్చారు.
అంటే అప్పుడు ఆటోమేటిక్ గా తెలిసిపోయింది ఇది డ్రామా అలా జరిగిందా ఏంటా అన్నది ప్రజలు కొంచెం గ్రహించారు. అప్పుడు దళిత సంఘాలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, మనల్ని పలకరించడానికి రావటం. అలాగే అమలాపురం మాజీ ఎంపీ ఆర్ఎస్ కుమార్ గారు కూడా వచ్చి అరే 4 సంవత్సరాల పాటు మేము నిజమేంటో తెలుసుకోలేకపోయాం, ఇప్పుడైనా తెలిసిందని చెప్పేసి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి. ఓకే, అప్పటి వరకు కూడా అంటే ఏదైతే సాక్ష్యం జరగక ముందు వరకు కూడా మీకు కోర్టుకు సంబంధించిన ఖర్చులు గానీ, మీరు పోలీస్ స్టేషన్లకి అటు తిరగాల్సిన ఖర్చులు గానీ కూడా మొత్తం మీరే చూసుకున్నారు. ఆ కోర్టు విషయంలో అయితే లాయర్ గారు చూసుకున్నారు. ఈ లోపల మరి మన ఇంట్లో కార్యక్రమాలు, వీడు బయటకు వెళ్ళక ముందు ఎయిర్పోర్ట్ లో జాబ్కి వెళ్ళక ముందు మనకు పూలు కూర్చుండేదమ్మా. ప్రతి ఏటా కూలిపోయేది, అది వర్షాలకి భయంకరం. పెద్ద ఫ్యామిలీ మంచాలేసి పడుకునే వాళ్ళం, పెద్ద పెద్ద వర్షాలు వస్తే కూలిపోయి ఈ ఫ్యామిలీ ఎప్పుడే ప్రమాదానికి గురైపోతుంది అని చెప్పేసి వీడు ఎయిర్పోర్ట్ పనికి వెళ్ళే ముందు అన్న నువ్వు ఈఎంఐలు అయ్యి ప్రైవేట్ గా తీసి మనకి ఇల్లు మొదలు పెట్టు అన్నాడు. అప్పుడు నేను కొన్ని ఈఎంఐలు అప్పులు చేసి ఇల్లు మొదలు పెట్టా, ఫౌండేషన్ వేసాను, అంతే వీడు జైలు పాలైపోయాడు. ప్రతి నెల 20,000 పంపిస్తాయి వీడు, సీట్లు అవి తీసుకొని నేను పంపించేస్తాను అన్నాడు. 3 నెలలు మాత్రమే పంపాడమ్మా, 18 సీట్లు చెప్పిన ఆ సీట్లు కట్ట. అంతే ఈ లోగల్లో మనోడు జైలు పాలైపోయాడు. సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడిని జైలు పెట్టేశారు. ఇంకా మన పరిస్థితి అంశతో పదానికి వెళ్ళాలి, నేను చూస్తే కూలి పనికి వెళ్ళాలి, కుటుంబం నడాలి, ఇల్లు ఏం కడతాం. అలాగా కొన్ని రుణాలు చేసి అలా ఏదో ఇల్లు నిలబెట్టా. ఆ ఇల్లు నిలబెట్టడం వల్ల ఇవాళ అవి చిన్న అప్పులే పెద్ద అప్పులుగా పెరిగిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు ఆర్థికంగా చాలా ఇబ్బంది. ఎంత వరకు ఉండొచ్చు మీరు? 20 లక్షలు ఉందమ్మా. 20 లక్షలు మాత్రమే. నేను చేసేది 15-12 లక్షలు మాత్రమే చేశాను వడ్డీలు. అయితే ఒకటి అది పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఇవ్వలే. ఆ డ్వాక్రాలు తీసుకున్న మహిళలు అయ్యి మన మీద నమ్మకం చెప్పిన ఏదో ఫ్యామిలీ మంచిది, ₹1 వేసి పాలేసి ఇస్తారని చెప్పేసి మనకన్నా పూర్ ఫ్యామిలీ వాళ్ళు డ్వాక్రాలు తీసుకుని అయ్యో ఇల్లు కట్టుకుంటున్నారు పాపం, ఏదో నిలబెట్టుకుంటారని అలా సాయం చేసిన వాళ్ళమ్మా. వాళ్ళకి ఇప్పటికీ నేను ఇవ్వలేకపోయాను పాపం. ఆయన మన పరిస్థితిని బట్టి పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు పేదవాళ్ళే, ఇబ్బందులు పడుతున్నా, అనేక బాధలు పడుతున్నాం. ఆ సమయంలో ఇంకా మాకు ఒక థాట్ వచ్చిందమ్మా, ఎలా అంటే ఇంకా ఎలాగెవరు ఎదురుగాడితే మనం సాయం చేయడానికి. అంతవరకు కూడా మేము ప్రభుత్వానికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీని కూడా మేము అనుసరించలే. తర్వాత పాదయాత్రలకు వచ్చేటప్పుడు లోకేష్ గారు ఫస్ట్ కొండ లోకేష్ గారు కాకినాడ ఉప్పాళ్ళలో యువగలమని సభలు పెట్టి చెప్పేవారు. ఆయన యువగలంలో దళిత గలం అని పెట్టారమ్మా అక్కడ ఉప్పాళ్ళలో. ఓహో దళిత గలం అని పెట్టారు కదా, దళితులకి న్యాయం చేస్తారు కంపల్సరీ, ఈయన మనం ఫ్యామిలీలు కలాల అని చెప్పేసి మేము అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన ద్వారా మేము డాక్టర్ బుచ్చిరాజు గారు అప్పటికి ఎమ్మెల్యే గారు కాదు, ఆయన ఏదో ప్రోత్సహించారు. ఒక ఆయన తీసుకుని వెళ్ళాడు, పిలిచారు, వెళ్ళాం, పిలిచిన తర్వాత నా గోడు వినిపించుకున్నామండి. వినిపించుకుంటే లోకేష్ గారు అన్నారు, లేదు మనం ఒక 6 నెలల తర్వాత మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, వస్తుండగానే మీ ఫ్యామిలీకి మేము అన్ని విధాలా సహాయపడతాం, మీ ఇంట్లో ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా సహాయపడతాం, మీ కుటుంబాన్ని అన్ని విధాలా. గవర్నమెంట్ ఉద్యోగం కదా సార్ అమ్మ, అంటే మరి కోర్టుకు వేసి ఉండదు, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదుగా, ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, అయితే బతకడం కోసం కుటుంబం, ఇంకా ఒక తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పి హామీ ఇచ్చారమ్మా, హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అంబాజీపేటలో ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు వచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఫ్యామిలీ వెళ్ళి కలిసాం. అప్పుడు సీన్ బయటకు వచ్చాడు, లోకేష్ గారిని కలిసినప్పుడు అయితే సీన్ బయటకు రాలా తమ్ముడు. తర్వాత బయటకు వచ్చి తమ్ముడు తీసుకున్న అమ్మ నాన్న ఎంత లేకపోయినా ఆనందం కదా, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కలాలి అని త్రాపతాయం కదా, వెళ్ళాం. బాబు గారు కూడా అన్నారు, లేదు మీరు అలా ఉండండి చాలు, నేను అధికారంలోకి వస్తున్నాను, మిమ్మల్ని అన్ని విధాలా చూస్తాను అని అన్నారు, హామీ ఇచ్చారు. తర్వాత కూడా ఆ ఆనందం తట్టుకోలేక అయ్యో మనకు సపోర్టింగ్ దొరికింది. తమ్ముడు రావడానికి కూడా కారణం అదే ప్రజానీకం, అదే ప్రతిపక్ష పార్టీలు అన్ని సహాయపడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట ఇచ్చారు, అధికారంలోకి వస్తానంటున్నారు అన్న సంతోషంతో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చిరాజు గారు అయ్యంలో అమ్మ నేను వీడు జాయిన్ అవ్వలేదు కానీ పార్టీలో కూడా జాయిన్ అయ్యామమ్మా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరికి కూడా ఇదే క్వశ్చన్ అన్నమాట. ఎలాగో ఇప్పుడు మీరు అదే పాయింట్ చెప్పారు కాబట్టి, మీరు జగన్ గారికి వీర అభిమాని అయ్యుండి నేను ఇలా చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేయాల్సింది, మీరు వెళ్ళి ఆపోజిట్ పార్టీలో టీడీపీలో జాయిన్ అవ్వడం ఎందుకు జరిగింది, ఎవరైనా ఫోర్స్ చేశారా ఏంటి అనేది చాలా బయటకు వచ్చాయి కదా. అవును, ఫోర్స్ అంటే ఏమిది లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి అధికారం ఉంది, డబ్బు ఉంది,
అన్నీ ఉన్నాయి. ఒక సామాన్యమైన కుటుంబం ఒక కోర్టుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వైద్యానికి వెళ్ళాలన్నా డబ్బు లేని పరిస్థితి. మనకి న్యాయం చేయాలంటే ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పరు. మనం ఏదైనా పిటిషన్ అయితే ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తారు, నాకు లోతైన దర్యాప్తు కావాలని. మనం అక్కడ ఎదుర్కోవడానికి పెద్ద కోర్టుకి వెళ్ళాలని లక్షలు కావాలి, మన దగ్గర లక్షలు లేవు, డబ్బు లేదు. డబ్బు లేని పరిస్థితుల్లో ఎవరో మనకు సహాయం కావాలి అని మేము ఇలా ప్రభుత్వాన్ని మేము కోరుకున్నామండి. మీరు సహాయం చేయండి, ఇలా దళిత కుటుంబం పేద కుటుంబం ఇబ్బంది పడుతున్నాము, మీ సహాయం సపోర్ట్ ఉంటే మేము కొద్ది తేరుకుంటామయ్యా అని అంటే సరే అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మేము టీడీపీలో చేయడం జరిగింది. ఆ టీడీపీ వారు కూడా మనకు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది కదా, సో మీకు ఇచ్చిన హామీల ప్రకారం ఏమైనా సహాయం మీకు అందిందా ఈ కేసులో? ప్రస్తుతానికి అయితే సహాయం ఏమి అందలేదమ్మా. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 వారాల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు అసెంబ్లీ నడుస్తున్నాయి అని చెప్పేసి నడుతున్నప్పుడు కలవడానికి కుదరదు అని చెప్పేసి వరల రామయ్య గారు అక్కడ పార్టీ కార్యాలయం ఆయనపై చూసి ఆయన నెక్స్ట్ శనివారం మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తాను, న్యాయం చేస్తారు అని చెప్పారు. అప్పుడే 2వ వారం అయింది, 3వ వారంలో ఎంటర్ అయింది. మనకు కబురు రాలేదు, ఫోన్ రాలేదమ్మా. మేము చెప్పవలసింది ఒకటే, అయ్యా ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మాకు కూడా అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంతకు ముందు కూడా అంటే ఎలక్షన్స్ ముందు కూడా 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు, లోకేష్ గారు అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, కోడికత్తి సీను అనే కేసు గురించి అంటే ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది కొన్ని మీటింగ్స్ లో. అవునా, మేము న్యాయం చేస్తాము, తనకు అన్యాయం జరిగింది, ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము అన్నట్టుగా కూడా కొన్ని మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. సో చెప్పినట్టుగానే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేబీ అంటే ఈ 9 నెలలు కాస్త పోయిన గవర్నమెంట్ ఏవేవైతే చేసిందో అవన్నీ కూడా చేంజెస్ మళ్ళీ తీసుకురొస్తున్నారు కాబట్టి మేబీ కొంచెం వెయిట్ చేస్తే 1 year లోపు ఏమైనా జరుగుతుందేమో. మీకైతే ఆ థాట్ ఉంది కదా, జరుగుతుంది న్యాయం? థాట్ ఉందమ్మా. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత తల్లి మా సమస్య, ఒక క్షణం కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడి రోడ్లను పడి తిరిగాం, అప్పుడు కటిక జీవితాన్ని గడిపాం. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీవితాన్ని గడుపుతున్నాం. కొంత దయించి చంద్రబాబు నాయుడు గారు గవర్నీల ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని మా బాధ మా కుటుంబాన్ని ఇవాళ ఈ రోడ్ల మీద తిరుగుతున్నామంటే గ్రహించి మాకు న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్ మేము ఎదురు చూస్తున్నామండి. అంతే, ఇంకా ఇదే అనుకోవాలి. పోయిన పరువుని ఎలాగో తీసుకొచ్చుకోలేము కానీ అట్లీస్ట్ మనిషిని కాపాడుకోవాలిగా. చూస్తూ మనిషిని అయితే వదులుకోలేం కదా. మనిషిని కాపాడుకొని ఈ కేసు నుండి బయటకు వస్తే గానీ ఆయనకు ఉద్యోగం రాదు, పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు, ఆయనకంటూ మళ్ళీ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అంతకు మించి ఇంకొక అన్నగా మీరు ఆశించేది కూడా ఏమీ ఉండదు. అంతే కదమ్మా. మరి ఏదో తమ్ముడిని ఏదో విధంగా మనం బయటకు తీసుకురావాలి, మన కూటమి ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాను తల్లి. ఆ టైంలో మీరు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది కదా, అక్కడ ఆయన జైల్లో మీరు బయట ఉండి కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది కదా. అంటే మీరు చేశారు అని అంటే ఏమో కానీ అమ్మ ఆ వయసులో ఆవిడ ఒక 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం అనేది అమ్మ ఒక తల్లిగా కొడుకు కోసము అంటే ఏదైనా చేయగలుగుతుంది ఒక తల్లి అనేది మళ్ళీ మీరు నిరూపించారు నిజంగా. అంటే తప్పు చేశాడా చేయలేదా అనేది మనకు అసలు ఎవరికీ తెలియదు, ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ ఒక తల్లిగా మీరు ఎంత చేయాలో అంత చేశారు. అవునా? చాలా బాధపడ్డారా? చాలా బాధపడ్డారు. అప్పులు అయినాయి మరి. అవునా? ఇంటి మీదకి అప్పుడప్పుడు అవునా అప్పులలో వస్తూ ఉంటారు. కొడుకు ఉద్యోగం చేసుకోవాల్సింది, ఇప్పటికి పెళ్ళి అయిపోయి పిల్లాడో ఉండాల్సిన వాళ్ళు. అవునా? 5 ఏళ్ళు అలా వృధా అయిపోయినాయి. ఏమనుకుంటున్నారమ్మా ఈ కేసు గురించి, మీ కొడుకు గురించి? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళామండి, మీటింగ్ అంటే బొజ్జిపాట వెళ్ళామండి. అక్కడ చూసి అమ్మ నీ కొట్టమ్మ నేను ఆదుకుంటాను, నీకు మీ ఇంట్లో జాబ్ ఇస్తాను అని అన్నారండి. మళ్ళా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, కాకినాడ ఇచ్చారండి. మీటింగ్ అని వెళ్ళామండి, మీటింగ్ అని వెళ్తే అక్కడ కూడా ఆయన మాట ఇచ్చారండి, ఇలాగా అదిగా ఉన్నామండి మేము అన్ని కూటమి అన్నీ మేము చూసుకుంటామమ్మ, మేము బాధపడకండి
అది కనిపించేసారు. ఓకే